పన్నెండేళ్ల వివేకానంద థియరీ. ఏంటి 12 వివేకానంద థియరీ అనుకుంటున్నారా? విషయంలోకి వెళ్దాం. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ముందు నుంచి ఈ సినిమాకున్న హైప్, పవన్ కళ్యాణ్ స్టిల్స్, సినిమాలో పవన్ లుక్స్, సాంగ్స్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ పవన్ ఫ్యాన్స్ను అట్రాక్ట్ చేశాయి. ఇలా అన్నీ కలిసి ఓజీ మూవీ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రోసర్గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ తర్వాత పవన్ ఫ్యాన్స్ కన్ను ఉస్తాద్ భగత్ సింగ్ పై పడింది. తాజాగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ఓ భారీ అప్డేట్ రావడంతో పవన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజకీయ బాధ్యతలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ వీలు బట్టి ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ మళ్లీ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఆయన పాత్రలో గబ్బర్ సింగ్ కంటే ఎక్కువ మాస్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని సమాచారం. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో పార్థిబన్, కెఎస్ రవికుమార్, ఎల్బి శ్రీరామ్, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ, ఐనంకా బోస్ సినిమాటోగ్రఫీ, నీతాలుల్లా కాస్ట్యూమ్స్, ఆనంద్ సాయి ఆర్ట్ వర్క్ వంటి టెక్నికల్ టీమ్ సపోర్ట్ సినిమాకు మరో లెవెల్ లుక్ తీసుకొచ్చిందని యూనిట్ చెబుతోంది. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ పై హైప్ క్రియేట్ చేశారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్స్, టీజర్, పోస్టర్స్, మూవీ అప్డేట్స్ పై హరీష్ శంకర్ చాలా కష్టపడుతున్నారు. హరీష్ శంకర్ 12 ఏళ్ల నుండి ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. ఆ 12 ఏళ్ల కసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మొత్తం ప్రేక్షకులకి ఇది మాస్ ఫీస్ట్ అవుతుందని నవీన్ యేర్నేని హామీ ఇచ్చారు. ఇలా ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ హైప్స్ క్రియేట్ చేశారు. అయితే 12 ఏళ్లు ఎటువంటి సబ్జెక్టు పైనైనా స్టడీ చేస్తే దాంట్లో నిష్ణాతులు కావచ్చనే స్వామి వివేకానంద గారి థియరీ చెప్తుంది. నమో పరిశోధనలో 12 ఏళ్ల వివేకానంద గారి థియరీ అత్యుత్తమ సాధనం. ఈ విధమైన పరిశోధనలో 12 ఏళ్లు కష్టపడిన డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి ఈ సినిమా గొప్ప విజయం అందించాలని నమో అభిలాషిస్తోంది. ఈ విశాల విశ్వంలో మనకు అంతుబట్టని విషయాలెన్నో, కానీ వాటిని అనుసరించే ప్రయత్నం, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు వాటిల్లోని అంతరార్థం తేటతెల్లమవుతుంది. నమో సిద్ధాంతం ఈ అంశాన్ని మొదటి నుంచి విడమర్చి చెప్తోంది. భిన్న వేదికల మీద ఈ విషయాన్ని సరళంగా అర్థమయ్యేలా వివరిస్తోంది. ఎంతో మంది నమోను అనుసరిస్తున్న వాళ్ళు అంగీకరిస్తున్న వాస్తవము అది. ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఒక లింక్ ఉంది, ప్రతి చర్యకు ఒక అర్థం ఉంది, ప్రతి ఇద్దరు మనుషుల కలయికకు ఒక కారణం ఉందని రుజువు చేస్తున్న క్వాంటమ్ మెకానిక్స్ సూత్రం అదే. ఈ ఏడాది 100 ఏళ్ల పండుగ చేసుకుంటున్న క్వాంటమ్ మెకానిక్స్, దాని చుట్టూ తిరిగే ఈ ప్రపంచం, భిన్న సంఘటనల నేపథ్యం, వీటన్నింటినీ క్రోడీకరించి వాటిని ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నమే మీ నమో వేదిక చేస్తోంది. రానున్న రోజుల్లో మరింతగా నమో విశ్లేషణలు మీ వరకు చేరుతాయి.